అరుణాచలేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అరుణాచలేశ్వర ఆలయం లేదా అన్నమలయర్ ఆలయం భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై నగరంలో అరుణాచల కొండ పాదభాగం ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం శివ పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఇది తమిళ శైవ సాంప్రదాయాలలో అత్యంత ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా అయితే పరిగణించబడింది. ఇది పంచభూత స్థలాలలో ఒకటి కాగా 5 సహజ మూలకాలలో అగ్నితత్వానికి సంబంధించిన స్థలంగా అయితే గుర్తించబడింది. ఈ ఆలయం ప్రధాన దేవత అన్నమలయర్. దాని అర్థం ఏంటంటే ఎవరు చేరలేని పర్వతమని అర్థమైతే వస్తుంది. అరుణాచల పర్వతమే శివస్వరూపంగా భావించి పూజిస్తారు. ఆయనను అగ్నితత్వానికి ప్రతీకగా ఉన్న అగ్ని లింగం రూపాన్ని అయితే ప్రతిష్ఠించారు. పార్వతీదేవిని ఉన్నములై అమ్మగా అయితే ఆరాధిస్తారు. ఆమెను యోని రూపంలో ప్రతిష్ఠించారు. ఆమె విగ్రహాన్ని అగ్నియోని అని పిలుస్తారు. ఈ ఆలయం పాడల్పెట్రా స్థలాల్లో ఒకటిగా అయితే వర్ణించబడింది. మధ్యయుగ తమిళ శైవ సాహిత్యాలలో మహిమాన్వితంగా చెప్పబడిన 276 పవిత్రమైన శైవ ఆలయాల్లో ఒకటిగా అయితే చెప్పబడింది. ఇది 7వ శతాబ్దాలలో నాయర్లను రచించిన దేవారం, 9వ శతాబ్దాలలో మణిక్క వాచకర్ రచించిన తిరువెంబావై, అలాగే 14వ శతాబ్దాలలో అరుణగిరినాథర్ రచించిన తిరుప్పగల్ వంటి తమిళ భక్తి గ్రంథాలలో ప్రాచుర్యం అయితే పొందబడినాయి. ప్రస్తుత ఆలయ నిర్మాణం 9వ శతాబ్దాలలో చోళ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది. తర్వాతి విస్తరణలు 13వ శతాబ్దం 14వ శతాబ్దాల మధ్య విజయనగర పాలన సమయంలో అయితే జరిగాయి. ఆలయ సముదాయం 10 హెక్టార్ల విస్తీర్ణంలో అయితే వ్యాపించి భారతదేశంలో అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా అయితే గుర్తించబడింది. ఈ ఆలయం 4 భారీ గోపురాలు అయితే ఉంటాయి. అందులో తూర్పు గోపురం అత్యంత ఎత్తైనది. ఇది 11 అంతస్తులతో 66 మీటర్లు అంటే 217 ఫీట్ల ఎత్తు అయితే కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఇవి వివిధ హిందూ దేవతలకు అంకితమైతే చేయబడ్డాయి. ఇందులో విజయనగర కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధి 1000 స్తంభాల మండపం వంటి అనేక పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హిందూ మత ధార్మిక శాఖ అయితే నిర్వహిస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు 6 పూజ కర్మలు అయితే నిర్వహించబడతాయి. ఇవి ఉదయం 5 నుంచి 5:30 నుండి రాత్రి 10 వరకు అయితే కొనసాగుతుంది. ఆలయంలో సంవత్సరానికి 12 ప్రధాన పండుగలు అయితే జరుపుకుంటారు. కార్తికేయ దీపం పండుగ సమయంలో తమిళ నెల కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అరుణాచల కొండ శిఖరంపై ఒక భారీ దీపశిఖ అయితే వెలిగించబడుతుంది. ఈ దీపం మైళ్ళ దూరం నుండి అయితే కనిపిస్తుంది. ఇది శివుని జ్యోతిర్లింగం స్వరూపమని ప్రతీకగా అయితే సూచిస్తుంది. ఆయన అగ్నిస్తంభం రూపంలో విస్తరించినట్లు భావిస్తారు. ఈ సందర్భానికి లక్షలాది భక్తులైతే చేరుకుంటారు. వారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి సాంప్రదాయాన్ని గిరివలము అని పిలుస్తారు. పురాణ కథ. శివ పురాణం ప్రకారం సృష్టికర్త దేవుడు బ్రహ్మ, పరిరక్షక దేవుడు విష్ణువు తమ పరమాధికారాన్ని గురించి వాదనకైతే దిగుతారు. ఈ వివాదానికి పరిష్కారంగా శివుడు జ్యోతిర్లింగం రూపంలో అనంతమైన అగ్ని లేదా వెలుగు కాంతి స్తంభం అయితే అవతరిస్తాడు. అది 3 లోకాలకు అవధులు దాటి వ్యాపించింది. విష్ణువు వరాహ రూపంలో స్తంభం అడుగు భాగాన్ని వెతుకుతూ భూమి లోతుల్లోకి దిగాడు. బ్రహ్మ అయితే హంస రూపం ధరించి ఆ స్తంభం శిఖరాన్ని అయితే కనుగోవడానికి పైకి ఎగిరిపోయాడు. విష్ణు తన ప్రయత్నంలో విఫలమై తిరిగి వచ్చి నిజాయితీగా ఫలితాన్ని అయితే తెలిపాడు. బ్రహ్మ మరియు పైకి వెళ్ళే క్రమంలో ఒక తాళం పువ్వును చూశాడు. విచారణలో ఆ పువ్వును అనేక సంవత్సరాలుగా ఆ వెలుగు స్తంభం నుండి కిందకు పడుతూ వస్తుందని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వును విష్ణువుతో అబద్ధం చెప్పమని ఆదేశించి తాను స్తంభ శిఖరాన్ని చూశానని చెప్పాడు.
బ్రహ్మ చేసిన ఆ అసత్యం శివుడి ఆగ్రహాన్ని కదిలించింది. ఫలితంగా శివుడు బ్రహ్మను శపిస్తూ భూమిపై అతనికి పూజలు జరగవని ప్రకటించాడు. అలాగే విష్ణువు నిజాయితీకి ఫలితంగా ఆయన శాశ్వతంగా పూజించబడతాడని తెలుపుతాడు. శివుడు తిరువన్నమలలో అరుణాచల కొండపై అగ్ని రూపంలో అయితే అవతరించి ఉంటాడు. అనంతరం కొండ అడుగున లింగం రూపంలో స్థిరపడ్డాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకొక హిందూ పురాణ కథ ప్రకారం ఒకసారి పార్వతి శివుని కళ్ళకు మూసివేయగా సర్వభూమి చీకట్లో అయితే మునిగిపోతుంది. శివుడు తన మూడవ కన్ను తెరిచి భూమిపై వెలుగును ప్రకాశింపజేస్తాడు. తన తప్పును గ్రహించిన పార్వతి శివుని క్షమాపణ అయితే కోరింది. శివుడు ఆమెను తిరువన్నమలైకు వెళ్ళి ఋషి గౌతమ మహర్షిని ఆశ్రమంలో తపస్సు చేయమని ఆదేశించాడు. ఈ సమయంలో మహిషాసురుడు ఆమె తపస్సునైతే భంగం చేయగా పార్వతీదేవి రుద్ర రూపమైతే ధరించి అసురుడిని సంహరించింది. అనంతరం తమిళ నెల కార్తికైలో వచ్చే పౌర్ణమి రోజున శివుడు ఆమెను మళ్ళీ స్వీకరించాడు. శివుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించిన సంఘటనను అలాగే పార్వతిని మళ్ళీ స్వీకరించిన సందర్భంగా స్మరించుకుంటారు. కార్తీక దీపం పండుగనైతే ఘనంగా అయితే జరుపుకుంటారు. ఈ దేవాలయం క్రీస్తు 7వ శతాబ్దానికి చెందిన శైవ గ్రంథమైన దేవారంలో అయితే వర్ణించబడింది. పేరియ పురాణం రచయిత సెక్యులర్ ప్రకారం అప్పర్ సంబందర్ ఈ దేవాలయంలో అన్నమయ్యలను పూజిస్తారు. దేవాలయానికి చెందిన ప్రస్తుత రాయి నిర్మాణం క్రీస్తు 9వ శతాబ్దంలో చోళుల పాలన కాలానికి చెందిన దేవాలయాలకు లభించిన శాసనాలు, భూమి, ఆవుల వంటి కానుకలు వివిధ చోళరాజులు దేవాలయానికి ఇచ్చినట్లు నమోదైతే చేసిబడి ఉన్నాయి. మరిన్ని శాసనాల ప్రకారం 9వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతం పల్లవ రాజుల ఆధీనంలో అయితే ఉండేది. వారు కాంచీపురం నుండి పాలన సాగించారు. ఓలయాసుల క్రీస్తు 1328లో దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ రాజధానిగా అయితే చేసుకున్నారు. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో వ్యూహాత్మక స్థానంలో అయితే ఉండేది. ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రాలు, సైనిక మార్గాలు కలుపుతూ అయితే ఉండేది. శాసనాలు దేవాలయ విస్తీర్ణను అలాగే అన్నమలైర్ దేవాలయాల చుట్టూ పట్టణ అభివృద్ధిని అయితే వివరించాయి. సంగమ వంశానికి 1336 నుంచి 1485కు చెందిన 48 శాసనాలు, శాలువ వంశానికి చెందిన 2 శాసనాలు అలాగే తుళువ వంశానికి 1491 నుండి 1570 చెందిన 55 శాసనాలు అయితే లభించాయి. ఇవి ఆయా పాలకులకు దేవాలయానికి ఇచ్చిన వివిధ దానాలను అయితే వివరించాయి. కృష్ణదేవరాయలు 1509-1529 కాలానికి చెందిన శాసనాలు దేవాలయానికి ఆయన చేసిన పోషణను అయితే సూచిస్తుంది. విజయనగర శాసనాల్లో ఎక్కువ భాగం తమిళంలో ఉండగా కొన్ని కన్నడ, సంస్కృతంలో కూడా ఉన్నాయి. దేవాలయాల విస్తీర్ణ తూర్పు ప్రవేశ ద్వారంలో ఉన్న భారీ గోపురం నిర్మాణం కృష్ణదేవరాయల పాలనలో ప్రారంభమై సేవప్ప నాయకుడు 1532 నుండి 1580 కాలంలో అయితే పూర్తయింది. ఈ గోపురాన్ని శివనేశ అతని సోదర లోకనాథ 1772లో నిర్మించిన శాసనాలు అయితే సూచిస్తున్నాయి. తంజావూరి ఆంధ్ర రాజ చరిత్ర గ్రంథ ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపురాన్ని దేవాలయాల బాహ్య ప్రాకారాలను అయితే నిర్మించబడిందని సూచిస్తున్నాయి. క్రీస్తు 1700వ శతాబ్దంలో ఈ దేవాలయాలు కర్ణాటక సుల్తానేట్ ఆధీనంలో అయితే వచ్చింది. అనంతరం మూరారు, రాయ, కృష్ణరాయ ఈ విధంగా అయితే భారత స్వతంత్రం తర్వాత 1951 నుండి ఈ దేవాలయాన్ని తమిళనాడు ప్రభుత్వం హిందూ మత దాన ధర్మాల శాఖ అయితే నిర్వహిస్తుంది. 2002లో భారత పురావస్తు సర్వే విభాగం దీనిని జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించి నిర్వహణ అయితే చేపట్టింది. అనంతరం భారత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం తర్వాత దేవాలయ పరిపాలన తిరిగి హిందూ మత దాన ధర్మాల బోర్డునైతే అప్పగించింది. 20వ శతాబ్దం మధ్యకాలంలో రమణ మహర్షి 1979 నుంచి 1950 కృషి వల్ల ఈ దేవాలయం పట్టణ పాశ్చాత్య ప్రపంచంలో ప్రసిద్ధి అయితే చెందింది. రమణ మహర్షి ధ్యానం చేసిన గుహ అన్నమలై కొండల దిగువ వాలుదారులపై ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.